హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాగి చెట్టు బాయ్స్. గాయస్ మనం అయితే ఇప్పుడు మేడారం జాతరకి అయితే పోతున్నాం అనమాట. సడన్గా ఇక మనోళ్ళు పోదాం మేడారం జాతర అనగానే సరే మన నడువు అనేసి మనం అయితే ప్రిపేర్ అయిపోయినాం. ఇక ప్రజెంట్ అయితే మనోళ్ళు మన ఫార్చునర్ని రెడీ చేస్తారు అనమాట. ఇవాళ కష్టాలు చూడురి వాళ్ళు. దిస్ గా అజయ్ మనకి మొత్తం కటింగ్ గిటింగ్ చేసేది మన అజయ్ గాడు అనమాట. ఇక మన ప్రణయ్ గాడు కొత్త బండి కొన్నాడు. ఖాళీ ఇగో మెరిసిపోతుంది బండి. వచ్చే వరకు దావత్ రెడీ చేసుకో ప్రణయ్. అది ఇక్కడ శివాడు ఉన్నాడు చూడరు కావాలి ఎంత కష్టజీవి. అరే మన ఫార్చునర్ ఏదిరా? అదేరా ఫార్చునర్. అరే ఫార్చునర్ అన్నావు కదరా? రేయ్ ఫార్చునర్ అన్నావు కదరా? ఏది మన ఫార్చునర్? ఇది ఫార్చునర్ గాయ్స్. ఇగో మన శివగాని టాటా వేసి స్టాండర్డ్ అగో అంటే ఇంత పెద్ద కట్టె కట్టేసి మనోడు ఫైనల్ గా. ఇప్పుడు పోతే ఎప్పుడు చేరుతారు? లెట్స్ గో. మన కష్టాలు ఎట్లుంటాయి, మనం ఎట్లా పోతున్నాం ఏంది అనేసి మనం మొత్తం ఒక బ్లాగ్ చిన్న డేల్ అంటే ఒక బ్లాగ్ లా చేద్దాం అనమాట. లెట్స్ గో. మళ్ళా మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. గాయ్స్ మనం అయితే మొత్తం మన ఫార్చునర్ మొత్తం షెడ్ వేసేసి ఇల్లు కట్టేస్తున్నాం అనమాట. రే క్రాస్ ఉందిరా రే కిందికి ఇంకా రాని. అరే ఇంకా కొంచెం రాని శివా, ఇంకా కొంచెం. రైట్ గైస్ మన వాళ్ళు అయితే మొత్తం మన బండిని ఎట్లా రెడీ చేసి చూడరు. ఇక ఇది అయితే మినీ ఒక లాడ్జ్ సెట్ చేసి మొత్తం. ఎందుకునైనా అలేం పెట్టండి ఇగో తాగుతాం గీతాం ఇది పెట్టుకొని తాగుతాం గీతాం ఇది మన మినీ బట్టల షాప్. ఇది పార్క్ వేసేసినాం. ఇగో సైడ్ వాల్ కూడా తెచ్చేసినాం ఇక్కడ ముంగట కట్టుకోనికి. లెవెల్ ఉంది మొత్తం మనోడు కట్టేసిండు అనుకోరి. ఎప్పుడు వచ్చి ఇచ్చేస్తాం. వచ్చి ఇచ్చేస్తాం. మళ్ళీ చూస్తారుగా మన వాళ్ళు మొత్తం మంచి ఫామ్లోనే అయితే ఉన్నారు. లెట్స్ గో. మళ్ళీ ఇంకా ముందు ముందు ఇంకేం చేస్తారు? అరే ఇంకేం చేస్తారా దానికి? ఇగో కవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం బాటిల్ లోపల వేయాలి, తాగాలి, మొత్తం ఎంజాయ్ చేయాలి. అంతేనా? మంది మేడారం పోతున్నాం. మళ్ళీ ఒక లైక్ ఒక షేర్ కొట్టేసేరి, ధనాదన్ ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేరి. నిజం చెప్తున్నా అసలు అనుకోలేదు ఇట్లా అయితే. ఇది పరపేంద్ర ఆయన ఇంత మెత్త గాయస్. ఇగో ఇది అయితే మొత్తం ఇగో పొందా వస్తుంది. లెట్స్ గో. మజా సేపుగా పోయి చంపేస్తారా గాయస్? లెట్స్ గో. మళ్ళా ఇప్పుడు పోయేతో వాళ్ళు ఏమేమి అవుతుంది ఏంది కదా మనం మొత్తం ఒక చిన్న బ్లాగ్ లాగా కవర్ చేద్దాం మొత్తం. లెట్స్ గో. మళ్ళా గాయస్ ఇగో మళ్ళీ స్టార్ట్ అవ్వడుతో ఆ డ్రైవర్ గారు ఆడు ఏం నడుపుతుందో అమ్మ మొత్తం అన్నీ ఎదెంగుతుంది. అన్నీ వడెంగుతుంది కింద. చెప్పరు మళ్ళీ మన గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మనం మేడారంకి. ఇంటి దగ్గర నుంచి అమ్మవారు ఇప్పుడైతే కరెక్ట్ మోలాలిలో ఉన్నాం. మోలాలిలో అయితే స్టార్ట్ అయిపోయినాం, వెళ్ళిపోతున్నాం అనుకో. ఇప్పుడు మమ్మల్ని చూసి జలాయించుకోవాలి మీరు. ఎందుకు ఎంజాయ్ చేస్తాం మంచిగా. అడుగు పోయిన తర్వాత కోడీలు కోసం బ్యాగులు ఇవన్నీ 13 మంది దాకా అనుకోకుండా వచ్చేసినాం. అట్లా వచ్చేసిన వేసుకొని వచ్చిన. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే. సో గాయస్ చూస్తారు కదా మొత్తం మీద అయితే ఒక వైబ్ అయితే ఒక వేరే లెవెల్ అవుతుంది. మొత్తం వండుకొని లేచే వరకు మొత్తం వీళ్ళు చిట్లా పట్టుకొచ్చి వాడదెంగారు మమ్మల్ని. చూడరు మొత్తం వీడు ఎట్లుందో. గుడికి ఎట్లా పోవాలా? ఇగో ఈ రోడ్లో వెళ్తే అగో వీడు ఏం చేస్తుండే? స్విచ్ ఆఫ్ చేస్తుండే. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ.
మనం ఎట్లా పోవాలి చెప్పు. ఈ రూట్లో వెళ్ళి రోడ్ రాగానే లెఫ్ట్ తీసుకొని స్ట్రీట్ వెళ్తే బాగా వస్తుంది. బాగా నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే సూపర్. నేనైతే ఫస్ట్ టైం అనమాట, నేను 3 years ఉన్నప్పుడు వచ్చిందంట. అది కూడా మా ఫ్యామిలీ వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు వచ్చినా అనమాట నేను. ఏమో మళ్ళీ చూసాం, మళ్ళీ ముంగట వాగంట ఏమో చెప్పు. చూడండి ఖాళీ వైబే వైబో. మొత్తానికి అయితే మనం ఇక్కడ ఒక స్టే తీసుకున్నాం అనమాట. ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం మనము, ఇక్కడనే మనం వండుకుందాం. లెట్స్ గో. మనం జంపనావాగు పోయి కాదు బ్రో, జంపనావాగులు ఇప్పుడు వాటర్ ఉంటాయా? ఫుల్. అవునా? స్విమ్మింగ్ చేసా మంచిగా నాడు. లెట్స్ గో. మళ్ళా మనం డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ అది దిగినాక మాట్లాడదాం. ఏమరా అదే ఈత వస్తా నీకు? మరి పోయి స్నానం చేసేస్తాం, లేకపోతే నల్ల కింద స్నానం చేసి వచ్చేసి. నల్ల కింద ఎందుకు చేస్తావు? రాజంపనావా పెట్టుకొని నీళ్ళు తీసుకొచ్చుకొని అయితే మేము పోసుకుంటాం కొన్ని. చల్ నడురా, నడువు పోయి సీత కొడతాం. నడువు. అదేం షోబాయ్ ఉన్నాడు కదా, నడు. ఆడికి వచ్చాడు పర్ఫెక్ట్ కొడతాడు ఆడు ఈత. మనోడు మస్తు కొడతాడు ఈత. మొత్తం సుమార్ అలా కొడతావు బ్రో ట్యాంక్లా? అలా కొడతావు బ్రో ట్యాంక్లా? ట్యాంక్ లో కొట్టేసాడు ఈత మనోడు. లెట్స్ గో. మనం జంపనావాగు కోయేష్ గైస్. మన బాయ్స్ అయితే మొత్తం కట్టెలు పట్టుకొని వస్తారు. చూస్తారు కదా. ఇక పైకన ఉసురుమా వాళ్ళు, చిన్నగా పైకన ఉసురుమా వాళ్ళు. ఎందుకు నీకు వేస్ట్ పట్టుకు గాయస్ మనం అయితే ఇప్పుడు పోయేసి అయితే కోడ్లు ఏంది రేట్లు ఏమున్నాయి ఈడ, అసలు ఎట్లుంది అనేసి అయితే ఒకసారి కనుక్కొని వద్దాం. మళ్ళీ ఈడైతే చూస్తారు కదా మీరు, టోటల్ అంతా మన ఈ పొలాలు అన్నమాట. ఇవి మన ఫార్మింగ్ చేసే జాగా అన్నమాట. ఇదంతా గవర్నమెంట్ లిస్ట్కి తీసుకుంటుందంట. ఇది ఎన్ని రోజులకు తీసుకుంటారా? ఇది జస్ట్ జాతర కావడానికి లిస్ట్కి తీసుకుంటారా? ₹1,00,000 ఎకరానికి. ఎకరానికి ₹1,00,000 ఇచ్చి తీసుకుంటారంట లిస్ట్కి. మనకు కూడా తెలియదు, ఇక్కడ టాక్ మాట్లాడుతుంటే మనకు తెలిసిందనమాట. మనకి కోడ్లు కూడా ఈయన దగ్గర ఉన్నాయి. పందెం కోట్ల ఇవి కోళ్ళు పందెం కోట్ల అంటున్నా. నాకు 1 million వస్తే నెక్స్ట్ జాతర ఈ కోళ్ళ నుంచి పందెం కోళ్ళు అంటారా ఇది కాదా? లేదు మనం వచ్చి అయితే అడిగి అనుకున్నాం, మీరు కోడ్లు ఏంది, దీని రేట్లు ఏంది. గాయస్ ఇప్పుడైతే ఇగో మనం ఫస్ట్ అయితే మనం వంటలు చేసుకున్న దాని తర్వాత దర్శనానికి వెళ్దాం అనేసి మామూలు అనే వారికి సరైన మనం అయితే ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేసుకున్నాం. లెట్స్ గో. ఏడుంది దారి, ఏడుంది గాయస్. ఇగో తుఫాన్ ఎట్లా వస్తుంది చూడరి, గాలి గుడిసెలు అన్నీ కొడుతున్నాయి. అడ్వెంచర్ల తర్వాత మనము గుండం దగ్గరికి పోతున్నాం, కానీ మనకి ఎడుందో తెలియదు ఇంకా గుండం అది. అరే అదే ఇంకెంత దూరం రా, ఎండకి చెమటలు వస్తున్నాయి, ఎవ్వరికి తెలియదు. ఇక్కడ గుండం కాడికి కనుక కలుద్దాం గాయస్. అదే ఇక్కడ ఫుల్ బాటిల్ ఉన్నాయి, ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. గుండం తీసుకోరండి, జాతర పట్టుకొచ్చేసారు. ఖాళీ జాయింట్ వీల్. ఇగో జాయింట్ వీల్. రే బొమ్మది ఎట్లుంది? అద్భుతం అంట గాయస్. ఫైనల్ గానైతే మనం గాయస్ లెట్స్ గో. మనం అయితే ఇప్పుడు నీట్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం, స్నానం చేసి మేమైతే మళ్ళీ వేసుకున్నాం, ఎందుకంటే మా బట్టలు మర్చిపోయినాం. మేము వాడ పెట్టేసినాం. చూస్తురా మొత్తం జాతర వైబే వైపు. నడు లెట్స్ గో. మనం దర్శనానికి గాయస్ మనం ఫైనల్గా ఇది ఏంది, ఇది పికాకు, అదో జింక, అదో పిట్ట, అదో గద్ద, అవన్నీ ఉన్నాయి. వీడికి వచ్చిన గాయస్ ఆర్టిస్ట్ నడుచుకుంటాం. అసలు అయితే పొద్దుంచి టిఫిన్ తినలే, అసలు ఏం తినలే, అసలు ఏం అవుతుంది అనమాట మాతోటి. గాయస్ మళ్ళీ చూస్తారు కదా, మనం అయితే ఫైనల్గా గుడిలో పట్టు అయితే వచ్చేసినాం అనమాట. లెట్స్ గో.
మళ్ళీ ఫైనల్గానే అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మొత్తం నారాజు లెట్స్ గో. మళ్ళీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనుకో. ఒకవేళ బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి